సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తలోని వివరాలు చూద్దాం. రామగుండంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుని కలిశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రామగుండం ప్రాంతంలో ఎయిర్పోర్టు ఏర్పాటు ద్వారా ఈ పారిశ్రామిక ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలియజేశారు. రామగుండం ఏరియాలో కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉందని, తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇప్పటికే రామగుండంలో ఎన్టీపీసీ, బసంతనగర్, కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ, ఆర్ఎఫ్సిఎల్, గోదావరికంలో సింగరేణి కోల్ మైన్స్తో పాటు అనేక సహజ వనరులు అందుబాటులో ఉన్నాయని, ఇక ఎయిర్పోర్ట్తో వీటికి సంబంధించినటువంటి కొత్త పరిశ్రమలు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. రామగుండంలో ఉత్తర దక్షిణ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రజలు స్థిరపడ్డారని, వ్యాపారం, వాణిజ్యం, ఉన్నత చదువుల కోసం మెరుగైన రవాణా వ్యవస్థను కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి దృష్టికి సందర్భంగా తీసుకెళ్లారు. సమ్మక్క సారలమ్మ జాతర స్థలంలో గోదావరి తీరాన ఘనంగా గోదావరి నదీమ తల్లికి మహాహారతి కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహ్వాన సమితి అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీవాణి, డెంటిస్ట్ రమ్య చిరంజీవులు నదీమ తల్లి హారతుల కార్యక్రమంలో పాల్గొని హారతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఖ్యాతం వెంకటరమణ మాట్లాడుతూ, నదులు పూజనీయమైనవని, భారతీయ సంస్కృతిలో ప్రకృతిలోని ప్రతిదీ భగవత్ స్వరూపంగా భావిస్తుంటారని, ప్రాణం ఉన్నను ప్రాణం లేకపోయినను రాయి రప్ప చెట్టు పుట్టను పూజించడం భారతీయ సనాతన ధర్మంలో అంతర్భాగమని, ఆ విధంగా నదీ జలాలను పూజించే సంస్కృతి ఋగ్వేదం నుండి భారతీయులు అవలంబిస్తూ వస్తున్నారని, ఈ విధమైనటువంటి సంస్కృతి పరంపర వేల సంవత్సరాల క్రిందటనే ప్రారంభమైందని, నలంద, తక్షశీల లాంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి జ్ఞానభిక్షను అందించాయని, దురదృష్టవశాత్తు 800 సంవత్సరాలు మొఘలులు మరియు విదేశీ పరిపాలనలో భారతీయ సంస్కృతిని, జీవన విధానాన్ని విధ్వంసం చేశాయని అన్నారు. కార్తీక మాసోత్సవంలో మహిళలు దీపారాధన చేయడం శుభప్రదమని, చిన్నప్పటి నుంచి మన తల్లులు మనకు నేర్పి ఉన్నారని తెలియజేశారు. ఒజ్జల వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో వేద పండితులు గోదావరి తల్లికి నక్షత్ర హారతి, కర్పూర హారతి, ధూప హారతి, ఏక హారతి ఇవ్వడం జరిగింది. కనక మహాలక్ష్మికి కర్పూర హారతి, వర మహాలక్ష్మికి వజ్రాల హారతి, గంగమ్మకు హారతి, గౌరమ్మకు హారతి, అందుకోవే మా తల్లి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మా తల్లి ప్రియమైన హారతి, గంగమ్మకు హారతి, గౌరమ్మకు హారతి, అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి, జగమేలే తల్లికి వజ్రాల హారతి, సిరులిచ్చే తల్లికి పూల హారతి. నది దేవత అని చెప్పేసి ఇప్పుడే కాదు, ఋగ్వేద కాలం నుండి యొక్క గోదావరి నది, గంగా నది, నర్మదా నది, ఈ విధంగా నదీమ తల్లుల అందరినీ కూడా పూజనీయ సంస్కృతి భారతీయ సంస్కృతి. ఈ నదీ మాతలను పూజించడమే హిందూ సంస్కృతి, సనాతన ధర్మం. సనాతన ధర్మంలో భాగం నదీ హారతులే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక సత్సంకల్పాన్ని ఈ యొక్క భారతీయ ప్రజలకు కల్పించడమే హిందూ ధర్మం. మనం తులసిని మాత అని చెప్పేసి ఉదయం లేవగానే మనం అందరం కూడా తులసిని పూజిస్తూ ఉంటాం. అదేవిధంగా విష సర్పము అని తెలిసినప్పటికి కూడా నాగుల చవితి రోజు మనం ఎంతో చక్కగా అందరం వెళ్ళేసి ఆ పుట్టలో పాలు పోసి నాగదేవత అని చెప్పి స్మరించుకుంటాం. ఆ రకమైనటువంటి సంస్కృతి హిందూ సంస్కృతి.
దురదృష్టవశాత్తు ఒక 800 సంవత్సరాలు ఈ యొక్క భారతీయ హైందవ సంస్కృతి మీద, దేవాలయాల మీద విధ్వంసాన్ని సృష్టించినటువంటి ఒక మొఘలుల సామ్రాజ్యం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఒక బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క మన హిందూ ధార్మిక సంస్థల మీద దాడులు, విధ్వంసానికి సృష్టించి మన సంస్కృతిని కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేసినారు. సో గోదావరి ఇంతకుముందే చెప్పుకున్నాము, మరి వేదకాలం నుంచి వచ్చినటువంటి ఒక నదీ పూజ కార్యక్రమాన్ని మన తెలంగాణలో 2012లో ప్రారంభించినాము. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా నదికి హారతులు ఇవ్వాలని చెప్పేసి చేసినట్టు గోదావరి హారతి ఉత్సవ సమితి డిమాండ్ మేరకు 2012న మనము ఏదైతే డిమాండ్ చేసినామో 2019 నుంచి ఈ యొక్క అప్పుడున్నటువంటి గత ప్రభుత్వము కార్తీక మాసంలో 15 రోజులు హారతి కార్యక్రమము మన బాసర, భద్రాచలము, ధర్మాపురి, కాళేశ్వరము ఈ 4 స్థలాలలో కూడా ప్రభుత్వం స్వీకరించి ప్రతి సాయం సంధ్య వేళలో నిర్వహణ కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కార్తీక మాసంలో ప్రతిరోజు, అదే కార్తీక మాసంలో ఎందుకు హారతి ఇవ్వాలి అంటే మాకన్నా మహిళలకే ఎక్కువ తెలుసు. కార్తీక మాసంలో నదీ పూజ, దీపారాధన చేస్తే మన కుటుంబం సంక్షేమంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఈసంపల్లి వెంకన్న, కృష్ణమూర్తి, ఉత్సవ సమితి నాయకులు నలుమాసు సత్తయ్య, తాటిపల్లి వెంకన్న, గుండ మంజుల, ఆశం వీరేశం, పొన్నం ఆంజనేయులు గౌడ్, కోడూరి రమేష్, శైలజ, రజిత, కృష్ణప్రియ, పద్మ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం ఎక్కువ అవుతుందని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం ఎక్కువ అవుతుందని, దీనివల్ల సింగరేణి కంపెనీ ప్రమాదంలో పడే సూచనలు ఉన్నాయని, గతంలో ఏ ప్రభుత్వాలు సంస్థలో జోక్యం చేసుకోలేదని, తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ రాజకీయ నాయకులకు ముఖ్య అతిథిగా పిలవండని చెప్పడం జరిగిందని, అదేవిధంగా ఆసరగా తీసుకొని రాజకీయ నాయకులు సింగరేణి సంస్థలో పరిపాలన విభాగంలో జోక్యం చేసుకుంటున్నారని తెలియజేశారు. దీనివలన పరిపాలన విధానం పూర్తిగా దెబ్బతింటుందని అన్నారు. కోటగిరి పాపయ్య మాట్లాడుతూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవాలని 100 రూపాయలు చెల్లించి తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షలు ఇన్సూరెన్స్ ఉందని దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదని అన్నారు. రాజకీయ జోక్యంతో కంపెనీ మనగడే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఎనలేని విధంగా కూడా గతంలో లేని విధంగా రాజకీయ జోక్యం వల్ల అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిని సింగరేణి కంపెనీ అస్తవ్యస్తంగా తయారవుతూ ఉన్నది. ఈ విధంగా ఇది ఇలాగే కొనసాగినట్లయితే రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో సింగరేణి మళ్ళీ బీఎఫ్ఆర్ పోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే గతంలో చేసిన ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా రాజకీయ జోక్యం సింగరేణిలో కల్పించలేదు. కేవలం కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యేలందరూ పోయి మొరబెట్టుకుంటే మేము కూడా కార్మికుల ఓటుతో గెలిచిన వాళ్ళు మమ్మల్ని దేనికి గౌరవిస్తారంటే, సరే ఎక్కడైనా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యేలను ఎంపీలను పిలవండి అని చెప్పి కేసీఆర్ చెప్తే దాన్ని వీళ్ళు ఆసరా తీసుకొని పూర్తి అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో కూడా వీళ్ళు జోక్యం చేసుకొని దానివల్ల ఇలా ఎట్లా అయిపోయిందంటే గెలిచిన యూనియన్లకు విలువ లేదు, ఆఫీసర్లకు విలువ లేదు, కేవలం రాజకీయ నాయకుల చెప్పిన దానికే పనిచేయాలనే విధానానికి సింగరేణి కంపెనీ వచ్చింది. ఆ విధానం కనుక అట్లే కొనసాగితే అడ్మినిస్ట్రేషన్లో చాలా వరకు కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. మరి రాజకీయ జోక్యం వల్ల చాలామంది కార్మికులు, సీనియర్ కార్మికులు కూడా మనస్తాపానికి గురి అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే రికమెండేషన్లు జూనియర్లకు రికమెండేషన్ చేయడం వల్ల వాళ్ళు సర్ఫేస్కి రావడం, సీనియర్లు అందరూ అండర్గ్రౌండ్లో పనిచేయడం, అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేయడం, ఈ రకరకాల విధానాలతోని ఇలా కార్మికులందరూ నిరాశ చెందుతూ ఉన్నారు. ఇలా సింగరేణి చూసినట్లయితే అత్యధికంగా లాభాలు వస్తూ ఉన్నాయి, కానీ మొత్తం సింగరేణితోనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిస్తూ ఉన్నది. బడ్జెట్ సపోర్ట్ చేయడం లేదు, వాళ్ళకి కావాల్సిన రియాలిటీ తీసుకుంటూ ఉన్నారు. మిగతా కూడా సిఎస్ఆర్ నిధులని, రకరకాల నిధులని, సంక్షేమాలని చెప్పేసి సింగరేణితో ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు. ఈ డబ్బులు ఇదేనా ఖర్చు అయితే కొత్త బ్లాకులు రావడం లేదు, కొత్త కళలు ఒక్కటి కూడా ఇంతవరకు రాలేదు. కొన్ని ప్రపోజల్ పంపిన వాటికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తలేదు. పొల్యూషన్ అని చెప్పేసి అటు ఫారెస్ట్లో కానీ అటు రకరకాల పర్మిషన్లతో అక్కడ కొత్త ప్రాజెక్టులకు ఇంతవరకు కూడా పర్మిషన్ రాలేదు. ఈ ఉన్న బాయిలు మూతపడుతూ ఉన్నాయి. మరి ఈ క్రమం ఇట్టే కొనసాగినట్లయితే సింగరేణిలో
తప్పనిసరిగా నష్టాలకు వచ్చి బేఎఫర్ అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని వెంటనే రాజకీయ జోక్యం తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సరే, వాళ్ళని గౌరవిస్తారు కానీ ప్రతిదాన్ని కూడా వాళ్ళు చేసుకొని సింగరేణితోనే ఖర్చు పెట్టించి దీన్ని ఒక ఏటీఎం లాగా వాడుకొని సింగరేణితోనే ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు. మరి ఈ విధానం ఇట్లయితే కార్మికుల మనుగడ, కంపెనీ మనుగడ కూడా ప్రశాంతకరంగా ఉంది. కాబట్టి ఈ రాజకీయ జోక్యం తగ్గించాలని కోరుతా ఉన్నాం. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా, ఇప్పటి వరకు 1 మంత్ నుంచి కూడా సభ్యత్వం జరుగుతూ ఉంది. అందరూ వచ్చి సభ్యత్వం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు, మహిళా సోదరులు కానీ అభిమానులు అందరూ కలిసి కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి, సభ్యత్వం చేసుకోవాలని చెప్పి అని వాళ్ళు కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక 100 రూపాయలు కడితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఈ దేశం లోపల ఎవరు కూడా పెట్టలేదు, ఏ పార్టీలో కూడా లేదు. 5 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నది. కాబట్టి మీరు అందరు కలిసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క సభ్యత్వం చేయడం వల్ల తెలుగుదేశం సభ్యుడిగానే ఉంటాము అని సభ్యత్వం అనుకోకండి. ఎవరు చేసినా కూడా ఓట్లు కాదు, ఓట్ల కోసం కాదు. ఈ యొక్క సభ్యత్వం ఎవరైనా కూడా చేసుకున్న దురదృష్టం ఏదైనా జరిగినా కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉన్నది. కాబట్టి అసంఘటిత కార్మికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, ఎవరు కానీ కూడా మీరు ఈ సభ్యత్వం చేసుకొని ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అని కోరుకుంటున్నాను. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో నాయకులు సంకపు రాజు, ఎండి వాసిద్, కుండబోయిన ఓదెలు, నగునూరి రాజయ్య, జనగాం కుమార్, బొబ్బిలి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో నిర్మించిన కోళ్ల ఫామ్ వలన చాలా ఇబ్బందులు గురవుతున్నామని కాలనీ వాసులు తెలియజేశారు. గతంలో ఉన్న సీసీ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి కోళ్ల ఫామ్ నిర్మించారని, దీని ద్వారా తాము అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ఈ కోళ్ల ఫారం వలన వచ్చే దుర్వాసనతో ఈకలు, దోమలు ఇళ్లలోకి వచ్చి తమ పిల్లలు జ్వరాలతో అనారోగ్యాల పాలవుతున్నామని, పూర్వం ఉన్న రోడ్డు చెరువు వరకు ఉండేదని, కానీ ఈ కోళ్ల ఫామ్ నిర్వాహకులు రోడ్డు మధ్యలో అడ్డుగోడ కట్టి రాకపోకలు లేక మూసివేశారని తెలియజేశారు. కాలనీలో ఇళ్ల మధ్యలో ఈ కోళ్ల ఫామ్ నిర్మించడం ఏందని, ఈ కోళ్ల పెంపకం ద్వారా వచ్చే దుర్వాసనతో ఈ ప్రాంత ప్రజలు, పిల్లలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని, ఇట్టి విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఈ కోళ్ల ఫామ్ వాసన వస్తుంది. మేము 20 ఏళ్ళ నుంచి ఈ గోడ చెర్ల దాకున్నదని అంటే గేట్ ఉండే, గేట్ తీసేసి గోడ పెట్టుకున్నాడు. గోడ పెట్టుకొని ఇటు ఏమి లేదు, మాదంతా గంపగుత్త కొనుక్కున్నాం, మాకు ఏం లేదు, ఇటు రాకట అవసరం లేదు. కోళ్ళు వేయకుండి అని అంటే వేస్తాం, మా భూమి మా ఇష్టం, మేము వేస్తాం అంటే ఆసన వస్తుంది అని అంటే ఆసన వస్తే ఏం చేస్తాం, మీరు మాది కొనుండి లేకుంటే మీది మేమన్నా కొంటాం, అట్లా అయితే ఉండుండి లేకుండా లేదని అంటారు సార్. ఈగలు, పురుగులు, పొద్దు పోతే పెంట పురుగులు, వాసన, పుండ్ల వాసన వస్తుంది. శ్రీనగర్ కాలనీ 5వ డివిజన్ మేము ఇక్కడ ఉంటున్నాం. ఈ గోడ ఇక్కడ అడ్డం పెట్టిండు. కోళ్ళని వేసినప్పుడు 1 నెల రోజులు మస్తు వాసన వస్తుంది. పిల్లలకు మాకు జ్వరాలు, ఈగలు, వాసన, పురుగులు. మా ఇళ్ళకు చుట్టాలు వస్తేసి ఇక్కడ ఎట్లుంటారు, అసలు చచ్చిపోయిన కాడ మంచిది కానీ ఇక్కడ ఉండరాదన్నారు మమ్మల్ని. పిలిచటానికి మా ఇల్లు కట్టుకున్నారు, పిలిచేందుకు భయపడతారు. ఇప్పుడు వేసిరు కదా, పిలిచేందుకు భయపడతారు, చేయరట ఫంక్షన్ గది. పిల్లలకు మా మనవరాలకు జ్వరం వచ్చి ఊకే జ్వరమే, ఊకే వాంతే. స్కూల్కి పంపించిన పోయి శిశు మందిర్ స్కూల్కి పంపిస్తున్నాము, 1 వారం కూడా ఆమె సరిగా పోయింది లేదు. మేము శ్రీనగర్ కాలనీ 5వ డివిజన్లో నివసిస్తున్నాము. మాకు ఇక్కడ ఏదైతే కోళ్ళ ఫామ్ ఇక్కడ ఉందో దీనివల్ల మాకు దుర్వాసన మొత్తం బాగా వెదజల్లి ఈగలు కానీ, దోమలు కానీ, దానివల్ల మేము జ్వరాలకు కానీ అనారోగ్యం పాలవుతున్నాము. మళ్ళీ ఇక్కడ ఏదైతే ఈ రోడ్ కనిపిస్తుందో ఇది ఎంతమంది మొత్తం ఇది చెరువు వరకు ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ అడ్డుగోడ తిరిగి గోడ కట్టేసి ఇది ఇటు రాకపోకలు లేకుండా ఇది మూసేశారు. ఇప్పుడు ఈ కోళ్ళ కూడా ఫస్ట్ ఒక దాంట్లో ఒక మధ్యలో ఒక చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసేసి మళ్ళీ పెద్దగా కానీ ఆ 3 చెట్లకి ఇట్లా మొత్తం
పెట్టేసి దానివల్ల వాసన ఏదో వస్తుందో ఆ గాలికి మళ్ళీ ఇంట్లో ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ వేసుకుంటే ఇల్లంతా మొత్తం వ్యాపించేసి మొత్తం దుర్వాసనతోటి మాకు ఈ ఎయిర్ పొల్యూషన్ అని ఏదైతుందో మొత్తం దానివల్ల బాగా ఇబ్బంది చెందుతున్నాం. చిన్న పిల్లలు కానీ పెద్ద ముసలు ఏం లేకుండా అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది. దీని గురించి మేము కలెక్టర్కి కానీ లేదా మేయర్కి కానీ మున్సిపల్ కమిషనర్కి ఎమ్మెల్యేకి కూడా మేము ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్పాము. కావాలంటే వారికి ఇచ్చిన వినతి పత్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అవే. ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మమ్మల్ని నుంచి ఇది వచ్చి చూసి ఈ రోడ్ అయితే ఏదో ఆక్రమించారో దీన్ని కూడా తొలగించాలని చెప్పి మళ్ళీ ఇది కూడా హైడ్రాలో ఉందని చెప్పేసి అని మాకు తెలిసింది. అదన్నా కొంచెం చర్య తీసుకోవాలి. మళ్ళీ కోళ్ళ ఫామ్ గురించి ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఈ కోళ్ళు తీసేయడం పొల్యూషన్ బోర్డు కూడా మేము ఇచ్చాము. వాళ్ళు కూడా మేము చర్య తీసుకుంటామన్నారు కానీ వాళ్ళ నుంచి ఎటువంటి వైఖరి అంటూ లేదు. సో అది కూడా మన పై ఆఫీసర్ అధికారులు దాని గురించి చూసుకొని చర్య తీసుకోవాలని నా అభిప్రాయం. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా పులే కార్యాచరణ మహోన్నతమైనదని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు. మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. స్థానిక రాజేష్ థియేటర్ సమీపంలోని పూలే విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే చందర్ పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయులు పులే ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ పాలకుల నిర్లక్ష్యం ఎంత మనకు ఏ విధంగా ఉన్నదనేది ఇలా అర్థమవుతూ ఉన్నది. కనీసం బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంస్కరణల కోసం ఉద్యమాలు చేసినటువంటి మహానీయుడు విగ్రహానికి కనీసంగా క్లీన్ చేయించి ఇక్కడ కనీసంగా ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి లేదు అంటే అసలు ఈ పాలకులకు ఈ బడుగు బలహీన వర్గాల మీద ఏ విధమైనటువంటి ఆలోచన ఉన్నదో అర్థమవుతూ ఉన్నది. ఇలా విగ్రహానికి మహానీయుని మీద వాళ్ళు సీతకన్ను కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అందరినీ కూడా అవమానపరిచినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు జ్యోతిబా పూలే గారు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మాకు గురువు అని చెప్పినటువంటి సందర్భం. అంటరానితనాన్ని నిర్మూలన కోసం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం అనేక సంస్కరణలు ఏర్పాటు చేయాలని ఉద్యమాలు సల్పినటువంటి గొప్ప మహానీయుడు జ్యోతిబా పూలే. వారి ఆదర్శంగానే ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు కానీ, రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు కానీ వారు చెప్పినటువంటి దిశానిర్దేశనకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నటువంటి సందర్భాలు. ఆనాడు జ్యోతిబా పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఈ యొక్క సమాజంలో మహిళలు విద్యావంతులైతే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని తను నేరుగా ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకొని ముందుకు సాగి అన్ని పాఠశాలలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఇలా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. తప్పకుండా పాలకులు ఈ యొక్క నిర్లక్ష్యాన్ని దీన్ని ఇంకోసారి ఎన్నడూ కూడా చేయొద్దని కూడా మేము ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. జ్యోతిరావు పూలే గారి ప్రతి సంవత్సరం కూడా అధికారికంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వారు అధికారికంగా చేసేవారు. కానీ ఈరోజు ఎవరు కూడా దీన్ని పట్టించుకునే నాదులు లేకుండా ఇవాళ చాలా దీనస్థితిలో ఇక్కడ చూసుకుంటే చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశయాల కోసం గొప్పతనంగా పెరగాలనే వాళ్ళ సంకల్పాన్ని ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో నాకే గురువు అని, అట్లాంటి వారినే పట్టించుకోకుండా ఈ ప్రాంత ప్రజలని ఏ రకంగా చూస్తారు అనేది ఒక సంకల్పంతో అందరూ కూడా ముందుకు చూస్తున్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అసలు ఏం చేస్తుంది, ఈ ప్రాంతంలో ఏం పట్టించుకుంటుంది, ఒక రోడ్ కానీ ఏది కూడా ఇబ్బంది ఉంటే ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ స్పందించడం లేదు. దీన్ని బట్టి అసలు వారు ఇక్కడ పనిచేస్తున్నారా లేదా అనేది కూడా అనుమానంగా ఉన్నది. ఎందుకంటే ఏ రోజు కూడా పోయినా మున్సిపల్ కార్పొరేషన్లో ఏ కానీ ఏడ కూడా వాళ్ళు ఉండలేరు. మరి వాళ్ళు ఎక్కడికి ఉంటున్నారో అధికారులందరూ ఏం చేస్తున్నారో అనేది కూడా ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఆ ప్రాంతంలో కార్పొరేషన్ ప్రాంతంలో ఏ ఒక్క కార్పొరేటర్ పోయినా వాళ్ళకు చిన్న పని కాదు కదా, ఏ పని కూడా చేయడం లేదు. ఇవాళ ఈ విగ్రహానికి అధికారికంగా చేయబో కాదు, కనీసం
క్లీన్ చేసే విధంగా కూడా వారు చూడటం లేదంటే ఇలా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది నిదర్శనంగా మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూతి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు, కార్పొరేటర్ బాదె అంజలి, నాయకులు అచ్చవేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, నారాయణదాసు మారుతి, మేడి సదానందం, నీరటి శ్రీనివాస్, తిమోతి, ధర్మాజి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024కు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుడు దూసి కౌండిన్యను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వాణి ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడు దూసి కౌండన్య కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు అనుబంధ మంత్రిత్వ శాఖలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024కు ఉపన్యాసకుడిగా ఎంపికయ్యారు. సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయుని అభినందించారు. ఐఐటి గౌహతిలో నవంబర్ 30 నుండి డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్లో సైన్స్ అరౌండ్ ఆజ్ అనే అంశంపై కౌండిన్య ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపన్యాసకులలో దక్షిణ భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపాధ్యాయుడు మన జిల్లాకు చెందినవాడు కావడం గర్వకారణమని కలెక్టర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరికని రాజేష్ థియేటర్ సమీపాన గల మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి అని, భారతదేశంలో సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహానీయుడు అని, కుల వివక్ష, సామాజిక అసమానతలను పోరాడిన గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పులే అని, వారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సందర్భంగా వారు కోరారు. మరి 150 సంవత్సరాల క్రితమే ఎన్నో అసమానతలు, మూఢనమ్మకాలు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు జ్యోతిరావు పూలే గారు మరి స్త్రీకి విద్య, అదేవిధంగా నాగరికత నేర్చుకోవాలనే దాని మీద వారు అనేక కృషి చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు మరి చదువు ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో వారు మహిళలను ప్రోత్సహించి మరి ఆ రోజు ప్రతి ఒక్క మహిళను కూడా ప్రోత్సహించడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో వారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. వారి జీవితాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకుపోవాలి, వారి ఆశయాలను కొనసాగించాలని కోరుతూ జ్యోతిరావు పూలే ఒక నిజంగా దీనస్థితిలో బీసీలను మనం పైకి తీసుకొచ్చి మనం విద్యాభ్యాసం నేర్పించి చైతన్యవంతం చేసినటువంటి ఒక మహానాయకుడు. వారి సత్యమని కూడా తెలంగాణ బిడ్డనే, నిజామాబాద్ జిల్లా అందరికీ కూడా చాలా గర్వకారణం. ఆ రోజుల్లోనే చాలా వీరస్థితిలో ఉన్నటువంటి బలైన వర్గాలను, మిగతా కులాలను కూడా ఆదరించి వాళ్ళందరికీ విద్యాభ్యాసం నేర్పించి ఉన్నతమైన స్థానంలో ఉన్నామంటే ఇలా వారి పుణ్యమే. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా అర్పిస్తుంది. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, దీటి బాలరాజు, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, కళ్యాణి సింహాచలం, నాయని ఓదలి యాదవ్, మొయిద్ సన్ని, అల్లి శంకర్, పంజా శ్రీను తదితరులు పాల్గొన్నారు. కల్మషం లేని మనసు, కపటం లేని హృదయం, మకుటం లేని మానసిక దివ్యాంగులు అప్పాళ శ్రీకాంత్ రమేష్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. సందర్భంగా నాన్న సీనియర్ కళాకారుడు ఆప్యాయతకు చిరునామా అప్పాళ పోషం మహత్కార్యానికి పూనుకున్నారు. జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని ప్రభుత్వ అంగడి బడిలో పేదింటి పిల్లలకు ప్యాకెట్ మనీ అందజేశారు. పండ్లు, స్వీట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఈ సేవా నిరతిని పలువురు కొనియాడారు. ఈరోజు ఒక చక్కటి మహత్తరమైన గొప్ప కార్యక్రమం. వాస్తవానికి దీనికి పేరు పెట్టలేనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఒక తండ్రి తన కొడుకు మీద ప్రేమతో ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఒక అది స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. ప్రతి తండ్రికి ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుంది అనేటువంటి ఆలోచన మరి రావడం నిజంగా చాలా గొప్ప విషయం. వాస్తవానికి ఒక కపటం లేనటువంటి వ్యక్తి, మరి మనస్సు నిర్మలంగా ఉన్నటువంటి వ్యక్తి, తప్పేంటి ఒప్పేంటి తెలియని వ్యక్తి, ఈ సమాజంలో అందరూ నాకు సమానం అనేటువంటి ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అతనే మన శ్రీకాంత్, అప్పాల శ్రీకాంత్ రమేష్. మరి నిజంగా
ఆయన ఏ జన్మలో ఏం పుణ్యం చేసిండో కానీ ఒక రకంగా దేవుడు ఆ రకంగా ఇక్కడ ఇచ్చినప్పటికీ భూమి మీద జన్మనిచ్చినప్పటికీ మరి ఆయన ఒక మంచి తండ్రిని ఇవ్వడం జరిగింది. అప్పాల పోషం గారు అందరివాడు, వాస్తవానికి అందరితో ఆప్యాయంగా ఉండేవాడు, అందరితో మనసు విప్పి మాట్లాడేవాడు, అందరినీ ఆప్యాయంగా మందలించేవాడు. మరి అప్పాల పోషం గారు ఇక్కడ చాలామందికి సుపరిచితం. ఒకప్పుడు మరి అంటూ ఉంటారు జాఫర్ జమానాలో ఒక మంచి వెలుగు వెలిగినటువంటి అప్పాల పోషం గారు ఇక్కడ ఒక సీనియర్ కళాకారుడు, సింగరేణి విశ్రాంతి ఉద్యోగి. అంతేకాదు ఎక్కడ ఎవరున్నా, ఎక్కడే కష్టం ఉన్నా, ఎక్కడే బాధ ఉన్నా నేను ఉన్నానంటూ ముందుకు వచ్చేటువంటి ఒక వ్యక్తి. మరి అప్పాల పోషం గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాఠశాల బాధ్యులు నారాయణమ్మ, కూర్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో గర్భస్థ పూర్వ గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం 1994 పరిధి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్నప్రసన్న కుమారి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 28 స్కానింగ్ కేంద్రాలు పనిచేస్తాయని, జిల్లాలో జరిగే ప్రతి స్కానింగ్కు సంబంధించి ఫారం F రూపొందించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగే ప్రసవాలలో 1000 మంది మగ పిల్లలకు 31 మంది ఆడపిల్లలు జన్మిస్తున్నారని, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు స్త్రీ పురుష లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్ట ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 జరిమానా విధించబడుతుందని, అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. రాముని గుండాలలో వెలిసినటువంటి హనుమాన్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొద్ది రోజుల క్రితం ఎన్టీపీసీ రాముని గుండాలలో గుట్ట మీద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసిందని, ఈ యొక్క విగ్రహాన్ని కాంగ్రెస్ నాయకులు సందర్శించి కొబ్బరికాయలు కొట్టి పలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడుతూ రాముని గుండాలలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ యొక్క ప్రాంతాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ₹1 కోటి వెచ్చించి దీన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారని సందర్భంగా ఆయన తెలియజేశారు. మరి మొన్న గత 4 రోజుల క్రితం చారిత్రాత్మకమైన రాముని గుండాల ప్లేస్లో రాముడు నడియాడిన క్షేత్రం ఇది. రాముని గుండాలు మరి ఆయన వీరభక్తుడైనటువంటి వీరాంగను ఇక్కడ వెలిసినాడు. మరి మంచి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న మా రామగుండం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారికి ఆ దేవుని ఆంజనేయ సహకారాలు అందించాలని చెప్పి ఇది ఒక హిస్టారికల్ ప్లేస్గా చేయాలని చెప్పి సంకల్పంతో ఉన్నాడు. తన సొంత డబ్బులతో ఒక ₹1 కోటి పెట్టి మరి వ్యాపారవేత్తలు కూడా ముందుకొచ్చి మేము సైతం కూడా ఖచ్చితంగా ఈ విగ్రహానికి సాయం చేస్తామని చెప్పి ముందుకొచ్చే వ్యాపారవేత్తలు కూడా అందరూ కూడా నమస్కారం. మరి వేద బ్రాహ్మణులు కూడా ఇటువంటి ఆంజనేయుడు దాదాపుగా ఇండియాలో దాదాపుగా 6 ఉన్నాయి, 6లో ఇది ఒక్కటి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత మంచి ప్లేస్లో మా రామగుండులో వెలిసి మా రామగుండు అభివృద్ధికి ఆ ఆంజనేయ స్వామి తోడ్పడాలని చెప్పి వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, దీటి బాలరాజు, నాయన్ ఓదెలి యాదవ్, కొప్పుల శంకర్, కళ్యాణి సింహాచలం, పంజా శ్రీను, అల్లి శంకర్, మోయిది సన్నీ, వంశీ తదితరులు పాల్గొన్నారు. 9వ జాతీయ మార్షల్ ఆర్ట్ ఛాంపియన్షిప్ కుంగ్ఫు కరాటే పోటీలు హన్మకొండ, కాశీపేటలో కజాం స్పోర్ట్స్ కరాటే కుంగ్ఫు మార్షల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలలో గోదావరికంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి హుయాన్ చుంగ్ఫు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఎం రాజేశం ఆధ్వర్యంలో 10 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల విభాగంలో కె నిహారిక, ఎండి గౌస్ అయాన్ గోల్డ్ మెడల్ సాధించారు. 12 సంవత్సరాల విభాగంలో వై తేజశ్రీ, ఎస్కే రయాన్ గోల్డ్ మెడల్, 10 సంవత్సరాల విభాగంలో లక్ష్మి జి రామ్లు గోల్డ్ మెడల్, ఎం శ్యామ్ సిల్వర్ మెడల్, అక్షర సంజీవ్ బ్రాండ్ మెడల్ సాధించారు. ఎస్కే ఆర్యాన్ గోల్డ్ మెడల్ సాధించారు.
గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ విద్యార్థులను అభినందించి మాట్లాడుతూ మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాస్టర్ కె రాములు విద్యార్థులను తల్లిదండ్రులని సందర్భంగా సిపి అభినందించారు. మాస్టర్ రాజేష్ గారు, రాజయ్య గారు, వీళ్ళందరూ చాలామంది పిల్లలు కరాటేలో బాగా నిష్ణాతులైన వాళ్ళని తీసుకువచ్చి నా దగ్గర కలవడం జరిగింది. వీళ్ళు కొంతమంది దీంట్లో అనాథాశ్రమం నుంచి కూడా ఉన్నారు. వీళ్ళు దీంట్లో కరాటేలో ప్రాక్టీస్ చేసి మెడల్స్, తర్వాత ఈ అవార్డ్స్ సంపాదించారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.